నమస్కారం, ఈవీ యాత్రకు స్వాగతం. మళ్ళీ ఈరోజు ఒక అద్భుతమైన దేవాలయానికి మనం వెళ్తున్నామండి. అది స్వయంభూ దేవాలయము, చాలా మహిమగల దేవాలయము. అంతకుముందు ఒక విషయం అండి, భారత్ మాతాకి జై. మన హిందూ సోదరులు ఐక్యత పెరగాలండి. ఎందుకంటే మొన్న ఉగ్రవాద దాడి చూసాము మన బార్డర్లో, పులామా బార్డర్ డిస్టిక్లోని మన పహల్గామ్లోని. ఎందుకంటే 26 మందిని నిర్దాక్షిణంగా, అసలు ఇలా ఎందుకు చనిపోతున్నామో కూడా వాళ్ళకి తెలియదండి. అపంశుభం తెలియని అమాయకులు అండి వాళ్ళు, టూరిస్టులు. ఏదో ఆహ్లాదకరంగా ఉంటుంది శ్రీనగర్ అని అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే అది బూతుల స్వర్గము శ్రీనగర్, కాబట్టి మన హక్కు కూడా మనది కూడా అది. కాబట్టి వాళ్ళు మన మిలిటరీ వాళ్ళ డ్రెస్ వేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి మరి ఆధార్ కార్డు తెలుసుకొని చూసి మరి హిందువులా కాదని మరీ హీనంగా చంపారండి. కాబట్టి హిందువులు ఒకటి అండి, కనీసం మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని మన పిల్లలకు నేర్పించండి. మన భావితరాలకి మనము ఇచ్చేది ఏదైనా ఆస్తి ఉంది అంటే డబ్బులు, పొలాలు, ఆస్తులు కాదండి, మన సంస్కృతి సాంప్రదాయమే. కనీసం నేర్పియండి, మన పిల్లలకు తెలియాలి రేపు మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన గుళ్ళు గోపురం అంటే ఏంటి అని. నా వంతు ప్రయత్నంగా నేను ఎన్ని గుళ్ళు గోపురాలు తీసి వీడియోలు పెట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూసేవాళ్ళు చూస్తున్నారు, చూడని వాళ్ళు చూస్తలేదు. ఏదేమైనా మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే ఈరోజు మీకు నా వీడియోలు నచ్చకపోవచ్చు, కనీసం మనసుకు కూడా ఎక్కకపోవచ్చు. ఏదేమైనా రేపు భావితరాలకు మాత్రము నా వీడియోలు పనిచేస్తాయనే నమ్మకంతో నేను ఈ వీడియోలు తీసి పెడుతున్నానండి. ఎందుకంటే మన వాళ్ళకి ఇలాంటి దేవాలయాలు కూడా ఉండేవి అని కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటూ, మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటూ ఇతర మతాలన్నీ మనమే ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే మనం చెప్పము, మనం మార్పు రాదు. వాడేదో బాగా పొద్దున్న లేస్తే వాడు అదే చెప్తాడు కాబట్టి ఓహో అందులో ఏమో ఉందని చెప్పి మన వాళ్ళే అందులోకి డైవర్ట్ అయిపోయినారు చాలామంది. 90% వాళ్ళు మనలే అండి. ఇతర మతాలకు పోయిన వాళ్ళందరూ మన వాళ్ళే, కానీ మనం చెప్పలేక వాళ్ళు చెప్పినారు. కాబట్టి మన మతంలో ఉన్న మహిమ గురించి, మన సనాతన ధర్మంలో ఉన్న ఆ శక్తి గురించి చెప్పే ప్రయత్నమే అండి. ఈ దేవాలయాలకు వెళ్తే ఏ శక్తి వస్తుంది, ఈ దేవాలయాలకు వెళ్తే ఇలాంటి మంచి పని జరుగుతుందని చెప్పడమే. మూఢనమ్మకం మాత్రం కాదు. ప్రాక్టికల్గా ఇలాంటి దేవాలయాలు మన పెద్దలు ముందు చూపు చూసే ఇలాంటి దేవాలయానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, కొంతమందికి శని పడితే శనీశ్వర స్వామి నవగ్రహాలకి పూజ చేయమని, ఆంజనేయ స్వామి చుట్టూ తిరగమని ఇలా చెప్తారో, రాహుకేతు పూజ చేసుకోమని చెప్తుంటారు. ఇలాంటి పూజలు ప్రతిదానికి పరిహారం ఉందండి. ప్రతి సమస్యకి ప్రతి దానికి ఒక పరిష్కారం కూడా ఉందండి. మన పూర్వీకులు దానికోసమే ఇలాంటి దేవాలయాల్ని నిర్మించారు. కాబట్టి ప్లీజ్ తప్పకుండా మన గుడి గోపురం గురించి కానీ, మన కట్టుబాటు గురించి కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ, ముఖ్యంగా మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకి వారానికి ఒక్క రోజన్నా ఒక అర్ధగంట, గంట సేపన్నా చెప్పే ప్రయత్నం చేయండి. కనీసం బొట్టు పెట్టుకునే అలవాటు నేర్పియండి. ఈ సమ్మర్ క్యాంప్లో మీరు స్విమ్మింగ్ నేర్పించడానికి, అవి నేర్పించడానికి వెళ్తూ ఉంటారు కదా, పెట్టిస్తుంటారు కదా డబ్బులు పెట్టి. ఈ డబ్బులు పెట్టి చేయించుకోండి, ఓకే, మనుషులకి అది కూడా ఫిట్నెస్ కావాల్సిందే. కానీ అదే ఒక అరగంట మన ధర్మం గురించి కూడా పిల్లలకి రోజు సాయంకాలము, ఉదయాన్నో చెప్పండి. వాళ్ళకి ఎక్కుతుందండి ఇప్పుడే, దాని తర్వాత మళ్ళీ ఎక్కదు. ఎందుకంటే అప్పటికి మన చేతిలో వాళ్ళు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఆ హాఫ్ అన్ అవర్ మన ధర్మం గురించి, మన పెద్దవాళ్ళ గురించి, మన పూర్వీకుల గురించి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. జై శ్రీరామ్. హిందువులందరూ ఈరోజు ఒక్కరికి కాకుంటే రేపు పొద్దున మన భావితరాలని మనమే చంపుకునే వాళ్ళం అవుతామండి. ఇది భయపడుతున్నాం కాదండి, హెచ్చరిక ఇది. ఎందుకంటే మనం మీద ఎంతగా కక్ష కట్టారో మొన్న మీరు కళ్ళతోటి చూశారు. ఎందుకంటే టీవీలో వీడియోలు కూడా వచ్చాయి. కాబట్టి మన హిందువులు ఈ రోజులో మేల్కోకపోతే ఏం చేయలేమండి. ఇంకా ఈ అవకాశం మనకు వచ్చింది, దాన్ని మనము ఒక ముందు చూపుగా మనము తీసుకొని మనం ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఎందుకు మరీ చెప్తున్నానంటే, నేను చూస్తున్నానండి దేశం మొత్తము నా ఆ స్వామి అనుగ్రహంతో కొన్ని దేవాలయాలు నేను తిరిగినాను. ఆ దేవాలయాల్లో ఆ పవర్ ఏంటి, ఆ
పరిసర ప్రాంతాల ఆ ప్రకృతి అందాలు ఏంటి అనేది చూసుకున్నాను. భారతదేశము మహాసముద్రం అండి, ఎంత తిరిగినా కూడా తక్కువే. ఫారెన్కి వెళ్తే ఒక బిల్డింగ్ పక్కన నిలబడే ఫోటో దిగుతాం, అంత మాత్రమే. అంతే. మన దేశంలో ప్రకృతి ఎన్నో ప్రసాదించిందండి. మనం ప్రకృతిని పూజ చేస్తాం, పంచభూతాలని పూజ చేస్తాం. మనం దేని పూజ చేయమండి? సూర్యుని పూజ చేస్తాం, ప్రతిదాన్ని పూజ చేస్తాం. కాబట్టి మనము ప్రకృతిలోనే ఒక శక్తి ఉందని గ్రహించి మనము బతుకమ్మ పండుగ కూడా ప్రకృతే కదండి. ఏదేమైనా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన వంతు ప్రయత్నంగా మన పిల్లలు కూడా నేర్పించాలి. ఇప్పుడు రోజు అండి, మీరు చెప్పకుండా మీకు సమయం లేదు. సమయం లేదు. ఒక అరగంట యూట్యూబ్లో కానీ మీరు ఎందులోనైనా సరే మహాభారతం కానీ రామాయణం కానీ ఒక అరగంట, డైలీ ఒక అరగంట ఒక ఎపిసోడ్ అలా పెట్టుకోండి. పిల్లలకి అది చూడమని చెప్పండి, చాలు, వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే మనం చెప్పము, పక్క వాడిని చెప్పనియము. ఎవడైనా మాట్లాడితే పెద్ద మాట్లాడుతున్నా లేడు, పెద్ద వేదాంతిలాగా సిద్ధాంతిలాగా. అదేనండి, మన తల్లి మనకు నచ్చది, పక్క వాళ్ళ అమ్మ మనకు నచ్చదు. ఎందుకంటే అమ్మ బాబు బాగున్నావా, నమస్కారం నాన్న అంటే మనం సంతోషపడతాం. మన తల్లి అండి మనకు కొట్టి చెప్తుంది, బుద్ధి చెప్తుంది, నచ్చ చెప్తుంది. తల్లినండి మనకి అన్నీ నేర్పించేది. తల్లి కూడా మనం ఎడ ఉన్నాం చెప్పండి. కాబట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం కూడా మన తల్లి లాంటిదండి. మన తల్లిని మనం గౌరవించుకుందాం, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుతాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడతామండి. మన హిందూ ధర్మం అనేది ఉండేది అని కాకుండా మన హిందూ ధర్మమే ఉన్నది ముందు అనాది నుంచి అని చెప్పుకుందామండి. ఏదేమైనా ప్లీజ్, ఇది స్పీచ్ కాదు, మీకు క్లాస్ ఇక్కడ కాదు. ఖచ్చితంగా ఇలాంటి పని మీరు చేస్తారని నాకు నమ్మకం. ఒక్కళ్ళు మొదలుపెట్టిన చాలని నా వీడియోలో ఇన్ని వీడియోలు తీశాను కదండి, దాదాపుగా 300 పైచలకు దేవాలయాలే మీకు చూపించే ప్రయత్నం చేశాను. అందులో ఒక్కరైనా గుడికి వెళ్ళారేమని నమ్ముతున్నాను. చాలా మంది కాల్ చేశారు, సరే సంతోషం అండి. కానీ ఈ మాట కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక్కరైనా నా మాట వింటారేమని నమ్మకంతో ఇంతసేపు మీకు చెప్పడం జరిగిందండి. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఒక మంచి దేవాలయంకి వెళ్తున్నాము. ఆ దేవాలయము హనుమాన్ దేవాలయము. ఆ హనుమాన్ దేవాలయం కూడా మీకు ఏంటి విశేషాలు, ఆ మహిమ గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. జై శ్రీరామ్. పదండి, మనము మంచి దేవాలయానికి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత, దాదాపుగా ఒక 10 రోజుల టైము గ్యాప్ వచ్చింది కాబట్టి మంచి యాత్రకు వెళ్తున్నాము. జై శ్రీరామ్. మనం ఇప్పుడు వెళ్తుంది చాకరమెట్ల వీరాంజనేయ స్వామి దేవాలయము. పూర్తిగా ప్రకృతి ఒడిలో క్షేత్రము. ఇది హైదరాబాద్కి కూతవేట దూరంలో ఉంటుందండి. నర్సాపూర్ చౌరస్తా నుంచి రైడ్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ చాకరమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయము. ప్రకృతి ఒడిలో క్షేత్రమే ఈ ఆంజనేయ స్వామి క్షేత్రము. మానసిక ఇబ్బందులు కానీ, శారీరక ఇబ్బందులు కానీ, ఏలినాటి శని కానీ పోవాలంటే ఖచ్చితంగా మనకు గండాలు కానీ ఇలాంటి ఇబ్బందులున్న ఈ దేవాలయంకి వెళ్ళిన క్షణమే మనకు ఆ ఆపదలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తాడని నమ్మకంతో ఇక్కడి భక్తులు వేలాది సంఖ్యలో ఈ దేవాలయానికి వెళ్తున్నారండి. చాలామంది కోరుకున్న కోరికలు కూడా ఈ వటవృక్షం ముందు మొక్కితే పూర్తిగా స్వామివారి అనుగ్రహంతో నెరవేరుతాయి. చాలా అద్భుతమైన దేవాలయము. మీరు చూస్తుంది భక్తుల సందడి చూస్తున్నారు కదా. చాలామంది భక్తులు ఈ ఆంజనేయ స్వామికి పూజలు, అలాగే ఇక్కడ స్పెషల్గా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారండి. చూస్తున్నారు, స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళడంతో మాకు మంచి రిసీవ్ చేసుకొని ఆ పంతులు గారు గుడిలోకి తీసుకెళ్ళి ఆ స్వామివారి అభిషేకాన్ని తిరిగించే భాగ్యాన్ని మాకు కలిగించారు. ఆ స్వామివారు చక్కటి రూపంతో పూర్తిగా ప్రకృతి పరిరక్షణ క్షేత్రమే శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయము. మీరు చూస్తుంది మూల విరాట్ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఈ క్షేత్రాన్ని వచ్చి వెలిసిన చోటే సహకార ఆంజనేయ స్వామి దేవాలయము చాకరమెట్ల. చూస్తున్నారు కదా, చాలామంది భక్తులు విశేషంగా శనివారం రోజుల్లో స్వామివారి దగ్గరికి వేలాది సంఖ్యలో వస్తారండి. స్వామివారి ఉత్సవ విగ్రహము, స్వామివారి మూల విరాట్. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ అన్నదాన ప్రసాదము పెడుతూ ఉంటారండి. చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని తమ కోరికల్ని చెప్పుకొని వెళ్తూ ఉంటారండి.
మంచి వాతావరణంలో ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసిన చోటే. ఎందుకంటే ఈ స్థల పురాణం గురించి మీకు చివరిలో పూర్తిగా వీడియో చూడండి. ఆ స్వామివారి పంతులు గారితో నేను మాట్లాడించి మీకు ఆ స్థల పురాణం గురించి కూడా పూర్తిగా తన నోటి నుంచే మీరు విందురు. కానీ ఇది వటవృక్షం అండి. చాలామంది ఈ చెట్టు దగ్గరికి వచ్చి మొక్కుకుంటారు. ఇది రమణవారి దేవాలయము, చక్కటి దేవాలయము. సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఒక భక్తుని మనసులోకి వెళ్ళి నిద్రిస్తుండగా కళలోకి వెళ్ళి, నాకు ఇక్కడ నేను వెలిసాను కానీ నాకు రమణవారు చూసే అదృష్టాన్ని కలిగించండి, నాకు రమణవారి దేవాలయాన్ని నిర్మించమని ఒక భక్తుని మనసులోకి వెళ్ళి చెప్పడంతో ఆ భక్తుని కోరిక మేరకు ఆ ఆంజనేయ స్వామి రాముని భక్తుడు కాబట్టి, నమ్మిన బంటు కాబట్టి ఆ స్వామి మాట మేరకి అక్కడ రాములవారి దేవాలయం నిర్మించారు. ఇది సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే చోటు అండి. ఎందుకంటే ఇక్కడ శివాలయము, విష్ణుమూర్తి ఆలయము పక్కపక్కనే ఉంటాయండి. విష్ణు ఉన్న చోట శివుడు ఉంటాడు, శివుడు ఉన్న చోట విష్ణు ఉంటాడు. చూస్తున్నాం కదా, అద్భుతమైన శివలింగము. సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ రాముల వారు ఆంజనేయ స్వామి కోరిక మేరకు ఇక్కడ నిలిచారండి. ఇది మీరు చూస్తుంది వటవృక్షము. సాకరమెట్ల వీరాంజనేయ స్వామి దేవాలయము చక్కటి వాతావరణంలో వెలిసిన చోటు. భక్తుల కోరికలు కొంగు బంగారంగా స్వామివారు తీరుస్తున్నారు. అందుకే వాళ్ళ ముడుపులు ఇలా కట్టి స్వామివారికి భక్తి చూపుకుంటారండి. ఇది అన్నదానం సత్రం జరిగింది. సాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామధూత కృపా సింధో సమస్త లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. సహజంగా ఒక అందమైనటువంటి స్థలం చూసి అందమైనటువంటి దేవుడి యొక్క శిలను అందంగా రూపము చెక్కి ప్రతిష్ఠ చేసి దేవాలయ నిర్మాణాలు చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ప్రాచీన కాలంలో సాక్షాత్ భగవంతుడే ఒక అనువైనటువంటి స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ వెలిచి భక్తుల చేత దేవాలయ నిర్మాణం చేసుకొని భక్తులందరికీ ఆశీస్సులు అనుగ్రహం అందజేసేటువంటి పద్ధతి ఒక పద్ధతి. ఇక్కడ ఏంటి అంటే స్వయంగా స్వయంభూ అయినటువంటి సాక్షాత్తు శ్రీ 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 కోటాను కోట్ల మంది చేత సహకార ఆంజనేయ స్వామిగా పిలువబడుచున్నటువంటి ఆంజనేయ స్వామియే సహకార ఆంజనేయ స్వామి. ఈ సహకార ఆంజనేయ స్వామి వారు చాకరిమెట్ల అనేటువంటి పేరిక్కడ చాకరిమెట్ల అంటారు. చిన్నగొట్టిముక్కుల గ్రామము, శివంపేట మండలము, నర్సాపూర్ నియోజకవర్గము, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ ఆంజనేయ స్వామి దగ్గర మనం నిలబడి చూసినట్టయితే తూర్పుకు కానీ, దక్షిణముకు కానీ, పశ్చిమముకు కానీ, ఉత్తరముకు కానీ చాలా కిలోమీటర్ల వరకు అరణ్యమే ఉంటుంది. ఇటువంటి దట్టమైనటువంటి అరణ్యంలో ఆంజనేయ స్వామి వచ్చి ఆయన చక్కగా స్వయంభుగా వెలిసినటువంటి యొక్క హనుమంతుడు. ఇక్కడ నమస్కారం చేసుకున్నంత మాత్రాన భక్తులకు ఎంతోమందికి సహకారాన్ని అందించిన వాడు కాబట్టి భక్తుల చేత సహకార ఆంజనేయ స్వామిగా పిలువబడుతున్నటువంటి యొక్క కొంగు బంగారమైనటువంటి యొక్క ప్రకృతి ఒడిలో పవనసూతుడైనటువంటి హనుమంతుడే మన సహకార ఆంజనేయ స్వామి వారు. మరి ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే హనుమంతుని దగ్గర ప్రతినిత్యము కూడా శ్రీ 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 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. హనుమంతుని దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం అంటే ఎట్లా విశేషము అంటే శివుడి దగ్గర విష్ణు నామస్మరణ. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఒకసారి భక్తుడు ఇక్కడ వచ్చిండి అంటే హనుమంతుడు అంటే శివుని దండం పెట్టుకున్నట్టు అవుతుంది, శివభక్తుని దండం పెట్టుకున్నట్టు అవుతుంది, రామభక్తుని దండం పెట్టుకున్నట్టు అవుతుంది, విష్ణునామస్మరణ కూడా చేసినట్టు అవుతుంది. ఒకటే కాలంలో శివాంశ సంభూతుడైనటువంటి హనుమంతుణ్ణి, విష్ణువును కూడా నమస్కారం చేసినటువంటి ఫలం ఇక్కడ వస్తుంది. మీరు దేవాలయానికి నైరుతికి చూసినట్టయితే కొన్ని వేల సంవత్సరాల నాటి వటవృక్షం ఉంది. వటవృక్షము అంటే మర్రి చెట్టు, కోరిన కోరికలు తీర్చేటువంటి మర్రి చెట్టు. సంతానం లేని దంపతులకు ఎంతోమందికి సంతానం కలిగింది. ఇక్కడ కళ్యాణం కాలేని పిల్లలకు కళ్యాణం అయింది. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఆర్థికమైన ఇబ్బందులు తొలగినాయి. మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్కడే ఉన్నటువంటి హనుమంతుడు మరి రాముడు తన పక్కన లేకుండా ఉన్నప్పుడు ఎంత రామనామస్మరణ చేసేవాడైనా ఆ ఫలమంతా భక్తులకు వచ్చింది. మరి ఇటీవలనే కాలకంటి గ్రామానికి చెందినటువంటి దశరథ రెడ్డి గారు చక్కగా వారికి హనుమంతుడు స్వప్నంలో పోయి చెప్పి నేను ఒక్కడనే ఉన్నా, నాకు ఇక్కడ రాముడు కావాలి,
వానరుల సమూహానికి నాకు నా రామచంద్రమూర్తి కావాలి అని అంటే చక్కగా సీతారామచంద్రస్వామి దేవాలయం కూడా నైరుతికి నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ స్వామివారికి చక్కగా ఒక పక్కన సత్యనారాయణ స్వామి ఆలయం ఎట్లా ఉంటుంది అంటే 24 రెక్కలు గల ఒక వజ్రం పుష్పంలో నుంచి పాలవలే శ్రీమన్నారాయణమూర్తి అవతరించిండు అనేటువంటి శ్లోకం ఆధారంగా సత్యనారాయణ స్వామి దేవాలయం కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో 1 కోటి కావచ్చు ఈ 35 సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలు. అటువంటి స్థల మహత్యం ఎక్కువ ఉంది ఇక్కడ. స్థల మహత్యం అంటే వచ్చి కూర్చోగానే ఆ వైబ్రేషన్స్ వస్తాయి, అంటే ఆ మంచి తరంగాలు వస్తాయి, శరీరము మనస్సు ఆత్మ అంతా శుద్ధి అయిపోతుంది. అటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి అని చెప్పి తెల్లవారుజామున్నే రామనామ స్మరణ, సీతానామ స్మరణ. హనుమంతుడికి ఇష్టం ఎవరయ్యా? రాముడు. హనుమంతునికి ప్రాణం ఎవరయ్యా? సీత. వాళ్ళ నామస్మరణతో ప్రారంభమవుతుంది. సింధూర లేపనం, చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం వల్ల విష్ణునామస్మరణ. మరి అన్నపూర్ణాదేవి కావాలి కదా, మరి ఆకలి. ఇక్కడ చక్కగా అన్నపూర్ణ మందిరం ఉంది. హనుమంతు గుప్త గారు గోలి వెంకటేశం గారి సూచనల మేరకు కొన్ని సంవత్సరాల క్రితమే చిన్నగొట్టుముక్కల గ్రామస్తులను వాళ్ళు వైశ్యులంతా సంప్రదించి, కుకట్పల్లి గ్రామ పెద్దలను సంప్రదించి వాసవి నిత్య కన్యకాపరమేశ్వరి సత్రం అని చెప్పేసి వైశ్యులు వాళ్ళందరూ అందరి దగ్గర సహకారం తీసుకొని వాళ్ళు నిత్యాన్నదాన సత్రం ప్రారంభం చేయడం జరిగింది. కాలక్రమేణా వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది కాబట్టి అదే సత్రాన్ని భక్తుల చేత ప్రతి నిత్యము కూడా అన్నప్రసాదం ఇక్కడ ఉంటుంది. అన్నపూర్ణ మందిరం ఉంది, అన్నప్రసాదం ఇక్కడ ఉంటుంది. డాక్టర్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బివి రాజు కళాశాల యాజమాన్యం విష్ణురాజు గారు సత్రం నిర్మించడం జరిగింది. సత్యనారాయణ స్వామి ఆలయమేమో పాటిమీది జగపతిరావు గారు అని కుకట్పల్లి గ్రామ వాస్తవ్యులు పెద్ద దాతగా ఉన్నారు. రకరకాల భక్తులు రకరకాల సేవలు చేస్తున్నారు. స్థల మహత్యం, మీరు రాముడి దగ్గరికి పోతే రామ దర్శనం అవుతుంది, విష్ణువు దగ్గరికి పోతే విష్ణువు దర్శనం అవుతుంది. ఇక్కడ వస్తే ఏమవుతుంది అంటే హనుమంతుని దర్శనం అవుతుంది, సత్యనారాయణ స్వామి దర్శనం కూడా అవుతుంది. అంటే ఒకటే సమయంలో శివకేశవుల దర్శనం అయినట్టు అవుతుంది, కోరికలు తీరేటువంటి వటవృక్ష దర్శనం కూడా అవుతుంది. కాబట్టి భక్తులందరూ క్షేమంగా సుఖంగా ఉండాలి అని చెప్పి మీ ఛానల్ కూడా హైందవ సంస్కృతి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి. ఎందుకంటే భారతదేశం అంటేనే హిందూ సామ్రాజ్యం, రకరకాల మతాలు ఉన్నప్పటికీ మన హైందవ విశిష్టత చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి హిందూ రాజ్యమంతా శుభంగా ఉండాలని హనుమంతుని కోరిన కోరికలు తీర్చాలని నమస్కరిస్తూ జై శ్రీరామ్, శ్రీరామదూతాయ నమః.